హలో టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఎల్ లర్నింగ్ హబ్ ఛానల్. మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పును వెల్లడించింది. అదేంటో మీ అందరికీ తెలుసు. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వాళ్ళంతా టెట్ క్వాలిఫై అవ్వాలని సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పును వెల్లడించింది. మనకు టెట్ ఎగ్జామ్ అనేది 2011 నుండి కండక్ట్ చేస్తున్నారు ఎన్సిటిఈ ఆధ్వర్యంలో. అయితే ఇన్ సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ క్వాలిఫై అవ్వాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి అంటే తీర్పు వచ్చిన రోజు నుంచి 2 సంవత్సరాల లోపు టెట్ క్వాలిఫై అవ్వాలని, లేదంటే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే టెట్ అనేది ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో అందరూ రాయాలి. కాకపోతే 5 సంవత్సరాల లోపు రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే టోటల్గా టీచర్స్ ప్రైవేటెడ్ అండ్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో టీచింగ్ చేస్తున్న టీచర్స్ 2.7 lakhs ఉన్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్న టీచర్స్ 1 lakh టీచర్స్ ఉన్నారు. అంటే టోటల్గా 3,70,000 మంది టీచర్స్ ఉన్నారు. ఇంకా 5 ఏళ్లలోపు రిటైర్ అవుతున్న టీచర్స్ 40,000 మంది ఉన్నారు. వాళ్లకు టెట్ ఎక్స్క్యూజ్ చేశారు. వాళ్ళంతా సేఫ్. కాకపోతే మీరు ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ అర్హులు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా అలా ఒక్కొక్క ప్రమోషన్కి వాళ్ళు అర్హులు కాదు, ఎందుకంటే టెట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. ఇక మనం చూసినట్లయితే వాళ్ళైతే టెట్ రాయకుండా మినహాయించారు. మరి మిగతా 3,30,000 మంది ఇన్ సర్వీస్ టీచర్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు రివ్యూ పిటిషనే వాళ్ళ ముందున్న ఏకైక దారి. మనకు జనవరిలో టెట్ కండక్ట్ చేస్తారు, అది కొత్త వాళ్ళకు ఓకే. మరి ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళతో పాటుగా టెట్ రాయాలా, లేదంటే టీచర్స్ సపరేట్గా టెట్ కండక్ట్ చేస్తారా అంటూ టీచర్స్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్ వేయాలంటూ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నారు. అయితే నిన్న మనకు మన ఎమ్మెల్సీ గారు అలాగే కొంతమంది టీచర్స్ అసోసియేషన్స్ వాళ్ళు శ్రీ గౌరవనీయులైన నారా లోకేష్ గారిని ఈ ఇన్ సర్వీస్ టీచర్ల యొక్క టెట్ క్వాలిఫై అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన వాళ్ళు వెళ్ళి అక్కడ నారా లోకేష్ గారిని వాళ్ళు, ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే మీకు తెలుసు కదా టీచర్స్, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు పిల్లలకు పాఠాలు చెప్పవలసి ఉంటుంది. అలా పిల్లలకు పాఠాలు చెప్పాలా లేక మీరు చదువుకోవాలా, మీకు ఎక్కడ టైం ఉంటుంది? దాని గురించే నారా లోకేష్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఆయన కూడా టీచర్స్కు ఫేవర్గానే రివ్యూ పిటిషన్ వేస్తామంటూ కూడా తెలియజేయడం జరిగింది. అలా రివ్యూ పిటిషన్ వేసి టీచర్స్ టెట్ క్వాలిఫై అవ్వాలన్నది రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్ అనే వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు పిల్లలకు టీచింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు టీచింగ్ చేయాలా లేకపోతే మీరు చదువుకోవాలా చెప్పండి. కాబట్టి ఇది చాలా వరకు నష్టమే, ఎందుకంటే చాలా కుటుంబాలు ఇబ్బంది పడవలసి ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? కాబట్టి దీనిపైన తీవ్రంగా టీచర్స్ అసోసియేషన్స్ మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ టెట్ క్వాలిఫై అవ్వాలి. కాబట్టి కొత్త అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ నిర్వహించాలా లేదా ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పకుండా రివ్యూ పిటిషన్ వేయాలంటూ టీచర్స్ అసోసియేషన్స్ మాత్రం గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మనకు రివ్యూ పిటిషన్ వేసి టీచర్స్ టెట్ రాయాలన్నది రద్దు కావాలని చాలా టీచర్స్ అసోసియేషన్స్ కూడా కోరుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇక ముందు ఏం జరుగుతుందన్నది సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది, ఖచ్చితంగా టీచర్స్ టెట్ క్వాలిఫై అవ్వాలా, అది 2 years లోపే టెట్ క్వాలిఫై అవ్వాలని ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి అలా రాయాల్సి ఉంటుందా లేదా రద్దు చేస్తారా టెట్ క్వాలిఫై అవ్వాలని టీచర్స్ అనేది ముందు వీడియోస్లో మీకు తెలియజేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.